ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభమవుతుంది. మరో నెలన్నర రోజుల్లో కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్కి సంబంధించిన టైటిల్, లోగో, ప్రోమో కూడా వచ్చింది. లోగో ఎలా ఉండబోతుందో అనేది నాగార్జున ప్రకటించారు. త్వరలోనే షో స్టార్ట్ కాబోతుందని తెలిపారు. ఈసారి లోగో చాలా కలర్ఫుల్గా ఉంది. లోగో మధ్యలో పువ్వు సింబల్ స్పెషల్గా ఉంది. బిగ్ బాస్ షోలో ట్విస్టులు, టర్నులు పెడుతుంటారు నిర్వాహకులు. అవి లేకుండా రేటింగ్ రావడం లేదు. క్రేజీ విషయాలు జరిగితేనే, బాగా గొడవలు అయితేనే మంచి రేటింగ్ వస్తుంది. గత సీజన్లో అదే జరిగింది. అంతకుముందు సీజన్ చాలా చప్పగా సాగింది. పెద్దగా రేటింగ్ రాలేదు. దీంతో రూల్ మార్చారు నిర్వాహకులు. హడావుడి చేస్తున్నారు. గత సీజన్లో 2 సార్లు లాంచింగ్ ఈవెంట్లు పెట్టి అందరినీ షాక్కి గురి చేశారు. అదే సమయంలో కామన్ మ్యాన్ ఫ్యాక్టర్ కూడా బాగా వర్క్ అవుతుంది. ఈసారి సరికొత్తగా ఉండబోతుందట. ఎవరు ఊహించని విషయాలు జరగబోతున్నాయట. అవన్నీ సస్పెన్స్లో పెట్టారు. అదే సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈసారి కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలు షాకిస్తున్నాయి. ఇందులో ఎక్కువగా సీనియర్లే కనిపిస్తుండటం ఆశ్చర్యపరుస్తుంది. గత సీజన్లో షకీలా, కిరణ్ రాథోడ్, శివాజీ సీనియర్లు ఉన్నారు. 2 సీనియర్లని ప్రారంభంలోనే పంపించారు. శివాజీ బాగా కంటెంట్ ఇచ్చి ఫైనల్ వరకు ఉన్నాడు. కానీ ఈసారి యంగ్స్టర్స్ కంటే సీనియర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. కుమారి ఆంటీ, నటి హేమ పేరు బాగా బయటకు వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారే సురేఖవాణి పేరు వినిపిస్తుంది. కిరా కార్పి వస్తున్నాడట. సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వీరితో పాటు బర్రెలక్క, యూట్యూబర్ బంచింగ్ బబ్లు, సోనియా సింగ్, బుల్లెట్ భాస్కర్, రీతు చౌదరి, వర్షిణి సుందరాజన్, క్రికెటర్ అంబటి రాయుడు, యూట్యూబర్ అమృత ప్రణయ్, కన్నడ నటి ప్రేరణ కన్నా వస్తున్నారట. అలాగే నటి తేజస్విని, యాంకర్ వింధ్య, శ్వేతా నాయుడు, అంజలి, ఇంద్రనీల్ వర్మ, కమెడియన్ సద్దాం, సీనియర్ హీరో శివకుమార్, మై విలేజ్ షో అనిల్, కుషిత కల్లాపు, సుప్రీత, యూట్యూబర్ శీతల్ గౌతమ్, యువ సామ్రాట్, సీనియర్ నటి సనా, మోడల్ ఊర్మిళ చౌహాన్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్లో ఒకప్పటి స్టార్ వినోద్ కుమార్ పేరు కూడా తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది. ఆయన ఒకప్పుడు కన్నడ, తెలుగులో హీరోగా అనేక సినిమాలు చేశారు. పెద్ద హీరోలకు ధీటుగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. చాలా కాలం దూరమైన ఆయన మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాడు. ఇటీవల రాజధానిపై ఫైల్స్ సినిమాలో మళ్ళీ మెరిశాడు. నటుడిగా కంబ్యాక్ అయ్యే క్రమంలో మంచి గుర్తింపు కోసం ఆయన బిగ్ బాస్ షోకి వస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈసారి గ్లామర్ పాళ్ళు బాగానే ఉన్నాయి. కానీ సీనియర్ల తాకిడి పెరిగింది. గతంతో పోలిస్తే ఇందులో ఎక్కువగా సీనియర్లు కనిపిస్తున్నారు. సీనియర్ ఆర్టిస్టులు ఉంటే గేమ్ సరిగ్గా ఆడరు. కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప గేమ్ ఉండదు. అది షోని నీరసంగా మార్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ నాగార్జునకు తెలియనివి కావు. యంగ్ కుర్రాలు, అమ్మాయిలు ఉంటేనే నాగ్ బాగా మసాలా కలుపుతాడు. షోని రక్తి కట్టిస్తాడు. సీనియర్లు అయితే రెస్పెక్ట్తోనే టైం పోతుంది. ఇక గేమ్, టాస్క్లు కూడా మజా ఉండవు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.